వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షులు, ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారికి, డాక్టర్ బాలాచారి గారికి, వెంకటాచలం గారికి, డాక్టర్ దశరథ్ గారికి, మా తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏలే విజయలక్ష్మి గారికి, సంగి రమేష్ గారికి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత గోరటి వెంకన్న గారికి, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారములు. వేదిక ముందు ఆసీనులైన సాహితీమూర్తులకు, సాహితీవేత్తలకు, సాహిత్యాభిమానులందరికీ కూడా వందనాలు. మా తెలుగు శాఖ స్నాతకోత్తర విద్యార్థులకు, పరిశోధకులకు ఆశీస్సులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతీక ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ఒక అపురూపమైన దృశ్య కావ్యం. నా తమ్ముడు ఈ యూనివర్సిటీతో కానీ, ఈ ఆర్ట్స్ కళాశాలతో కానీ నాకు దాదాపుగా 87 నుంచి అనుబంధం ఉంది. చాలా గొప్ప అనుబంధం. అయితే నేను విమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎన్నో ఒత్తిడులతో ఉన్నాను కాబట్టి ఇక్కడ నా తమ్ముడు ప్రొఫెసర్ కాసిం పిలవగానే రెక్కలు కట్టుకొని వాలిపోయాను. కాసేపు ఇక్కడ మా కుటుంబ సభ్యుల్లో సేద తీరవచ్చని చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇదొక గొప్ప మహాసభలా తలిపిస్తుంది. అయితే ఈ 2024లో ఇదే మంత్ ఫిబ్రవరిలోనే ఈ తెలుగు లిటరరీ కాంగ్రెస్ అంకురార్పణ జరిగింది. దీనిని రూపకల్పన చేసింది ప్రొఫెసర్ కాసిం గారు, మా తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు. ఆ రోజు దేశంలోని దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న తెలుగు శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా హెడ్స్ అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. ఆ రోజు తెలుగు భాష గురించి కానీ, తెలుగు సాహిత్యం గురించి కానీ ఫలవంతమైన చర్చ జరిగింది. ఆ రోజు కూడా అంగరంగ వైభవంగా 2 రోజులు సాగింది ఈ కాన్ఫరెన్స్. అయితే మళ్ళీ ఈరోజు ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవ వాతావరణంలో ఈ ఫెస్ట్ జరగడం చాలా సంతోషం, చాలా ఆనందం కూడా. యువతకు ముఖ్యంగా నాకు ఫోన్ చేసినప్పుడు తమ్ముడు ఏమన్నాడంటే 35 సంవత్సరాల లోపు యువకులకందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నానక్క అంటే చాలా ఆనందం అనిపించింది. పాపం వాళ్లకు కవితలు అల్లాలని, కవితలు రాయాలని, ఆ కవితల్ని పేపర్లో కాగితం మీద చూసుకోవాలని చాలా ఉత్సాహం ఉంటుంది, ఉత్సుకత కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ వేదిక ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. అందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. దీనిలో యువకులందరూ కూడా, ఎదుగుతున్న యువకులందరూ కూడా, కవులు అందరూ ఈ వేదికను సద్వినియోగం చేసుకోవడం నిజంగా వాళ్ళ అదృష్టం. అయితే నేడు సాంకేతిక పరిజ్ఞానం సాహిత్య పఠనాసక్తిని తగ్గిస్తుంది, వారి శక్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. కనుక విద్యార్థుల్లో, పరిశోధకుల్లో సాహిత్య ఆసక్తిని, అభిరుచిని, అనుభూతిని, అభిలాషను, అభిమానాన్ని కలిగించడానికి ఈ ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు మా తెలుగు శాఖ వాళ్ళు. నిజంగా తెలుగు శాఖ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఒక కవిత్వం రాయాలని, ఒక పాట రాయాలని. నిజానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ కూడా చాలా ప్రతిభావంతులు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీటును పొందుతారు. అట్లాంటి విద్యార్థులకు ఈ తెలుగు భాష మీద, తెలుగు పరిరక్షణ మీద, తర్వాత తెలుగు సాహిత్యం మీద ఒక అభిరుచిని కలిగించడానికి ఈ ఫెస్ట్ నిర్వహించడం ఆనందదాయకం. అయితే
విద్యార్థులందరూ కూడా ఈ రోజుల్లో అరచేతుల్లో ఫోన్ ఉంటుంది, అరచేతిలో ప్రపంచం అంతా ఉంది, ఇది ఒక కుగ్రామం లాగా ఉంది. అట్లాంటిది ఎంతసేపు ఫోన్లను చూడకుండా విద్యార్థులు సాహిత్య అధ్యయనం చేయాలని నా మనవి. అది సాహిత్య అధ్యయనం చేయడం వల్ల సంస్కారం పెరుగుతుంది, మంచి వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది, సామాజిక అవగాహన పెరుగుతుంది మీలో. కాబట్టి మీరందరూ కూడా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని నేను కోరుకుంటున్నా. అందుకే యువత సాహిత్యాధ్యయనం బాగా చేసి తమ కళల్ని కదిలించాలని నేను కోరుకుంటున్నాను. మంచి సమాజం కోసం, మంచి సమాజం నిర్మాణం కోసం, తర్వాత కళాత్మకమైన భాషా ప్రయోగాన్ని చేసి తమ కళాన్ని కదిలించి సాహిత్యాన్ని సృష్టించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా తెలుగు శాఖకు తమ్ముడు కాసింకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తూ, మన భాష తెలుగు, మన యాస తెలుగు, మన ధ్యాస తెలుగు. ధన్యవాదములు.